ఏబిపిఎస్సి గ్రూప్ 2 స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్. ఈరోజు మన వీడియోలోని లాస్ట్ టైం గ్రూప్ 2 ఫలితాల్లోని డిటి ముఖ్యంగా జోన్ 2కి సంబంధించి డిటి సాధించినటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి మార్క్స్ కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి మార్క్స్ మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. ఓకే, దీనికన్నా ముందు జోన్ 1 జోన్ 4 కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయితే ఈ విధంగా వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ రకంగా టాపర్స్ మార్క్స్ కానీ చూసినట్లయితే మనలో ఒక రకమైనటువంటి మోటివేషన్ ఉంటుంది. అంటే మనం చదవాల్సింది ఎంత ఉంది, ఓకే, మనం అచీవ్ చేయాల్సినటువంటి సిలబస్ ఎంత ఉంది, మనలో ఒక కసి పెరిగి మన ప్రిపరేషన్ ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. దయచేసి మన ప్రిపరేషన్ చేసేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ పీపుల్ని అవాయిడ్ చేయండి, వాళ్ళకి దూరంగా ఉండండి. ఓకే, హయ్యెస్ట్ మార్క్స్ చెప్పినప్పటికీ కూడా ఈ విషయం మీరు డిస్కస్ చేసిన గతంలో 240 వచ్చారంటే అన్ని మార్క్స్ ఈసారి నీకు 8 వస్తారా అని అంటారు. ఓకే, మన వల్ల అన్ని మార్క్స్ రావు అని అంటారు. ఇటువంటి నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి, పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్ళండి. మనం ఒకసారి ప్రీవియస్ మార్క్స్ చూడండి. అంటే గతంలో పేపర్ ఈజీగా ఉంది కాబట్టి మార్క్స్ ఎక్కువ వచ్చాయి, అయినప్పటికీ కూడా మనం ఆ లెవెల్లో టార్గెట్ పెట్టుకొని అంత కష్టపడి ఆ ప్రిపరేషన్ లెవెల్స్ ఆ రేంజ్లో ఉంటే ఈసారి కూడా మనం ఈ లిస్ట్లో ఉంటాం. మరి ఈ లిస్ట్లో ఉండడానికి మీ కష్టం ప్లస్ అదేవిధంగా మా మెటీరియల్స్ అవ్వచ్చు, మా క్లాసెస్ అవ్వచ్చు, మా తరపు నుంచి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. ఇంకా మా జర్నీలో మా క్లాసెస్కి సంబంధించి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఈ ప్రయాణంలో మీకు తోడుగా మమ్మల్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. మీకు ప్రిలిమ్స్ కావాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్ కావాలంటే మెయిన్స్, టెస్ట్ సిరీస్ కావాలంటే టెస్ట్ సిరీస్, లేదు అన్నీ కలిపి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లేదంటే ఇండివిజువల్ కోర్సు మన యాప్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకొని చక్కగా చూడండి. మెటీరియల్ ఉంది, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ కూడా క్లాస్ అయిపోయిన వెంటనే కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా చదువుకోండి. మళ్ళీ బుక్స్ కూడా కొనాల్సినటువంటి అవసరం కూడా లేదు. సరేనా? ఓకే, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. చూడమ్మా, జోన్ 2కి సంబంధించి ఓసీ నాన్ లోకల్లో 241.33 మార్క్స్. నెక్స్ట్ ఎస్సీ నాన్ లోకల్ 239 మార్క్స్, ఓసీ 238.67. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, ఒక నెగిటివ్ మార్క్ మాత్రమే. నెక్స్ట్ ఓసీ 235.33, బీసీఏ నాన్ లోకల్ 233.33, బీసీడీ 230.67, బీసీబీ 224. మనకి జోన్ 1 జోన్ 4 కట్ ఆఫ్స్ అయితే, అది కట్ ఆఫ్స్ కాదు, మార్కులు అయితే చాలా దగ్గరగా వచ్చాయి కదండి. ఇక్కడ కొంచెం వేరియేషన్ అనేది కనిపిస్తుంది, కానీ జోన్ 1లో అయితే చాలా మైన్యూట్ డిఫరెన్స్ అనమాట ఇద్దరు పర్సన్స్కి కూడా. బీసీడీ 219, ఎస్సీ నాన్ లోకల్ 216, ఓసీ 210.34, ఓసీ 208.66. నెక్స్ట్ వన్ అమ్మా, బీసీబీ 202.67, ఎస్సీ 200, ఎస్టీ. ఓకేనా, ఇది మనకి రిజర్వేషన్ అనమాట. రిజర్వేషన్ ఇన్ ది సెన్స్ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆ కోటా ఉంటుంది కదండి, మెంటల్ ఇల్నెస్, అందులో వచ్చినటువంటి మార్క్స్. ఓకేనా, అంతేగాని మనకి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి చూడమ్మా, ఎస్సీకి సంబంధించి 200 మార్క్స్ డిటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అది పర్టికులర్ రిజర్వేషన్ అనమాట, పర్టికులర్లీ వాళ్ళకి మాత్రమే, అందుకే ఇక్కడ మార్క్స్ తక్కువ ఉన్నాయి. సరేనా, ఇది జోన్ 2. ఇంకా జోన్ 3 ఉంది. మరి జోన్ 3 కూడా కావాలనుకుంటే కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఒక టార్గెట్ పెట్టుకోండి. గతంలో ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి డిటి వచ్చింది, మనం కూడా ఆ రేంజ్లో చదవాలి. ఓకేనా, అలాగైతేనే మనం టార్గెట్ అచీవ్ అవుతాం అని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకొని చదవండి, ఖచ్చితంగా అచీవ్ అవుతాము. ఓకే, ప్లస్ ఈ జర్నీలో మీకు తోడుగా మంచి పుస్తకాలు ఉండాలి, మీకు తోడుగా మంచి ఫ్యాకల్టీ ఉండాలి, మీకు తోడుగా మంచి క్లాసెస్ అనేవి ఉండాలి. ఈ జర్నీలో మీకు హెల్ప్ చేయడానికి మా 100% కూడా మా ఎఫర్ట్ అనేది పెడతాం. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.